దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును, చంపిన తరువాత నరకములో పడదురయ్యే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రభు యొక్క భయం. ప్రియులారా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు అని పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో చెప్పారు. ప్రియులారా, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చెబుతుంది. దేవుని బిడలారా, ఇక్కడ పేర్కొన్న యేసు మాటలకు అనగా మనము చదువుకున్నటువంటి వాక్య భాగములోని ప్రభువు చెప్పిన మాటలకు ఈ లేఖనాలు పరస్పర విరుద్ధముగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే అవి ఏమాత్రము విరుద్ధం కావు. ప్రియులారా, ఇక్కడ 2 రకాల భయాలు ఉన్నాయి. ప్రమాదం, బాధ, విపత్తు అలాంటి వాటిని ఆకాంక్షించడం వలన కలిగే ఆందోళన, దిగులు, అనుభూతి, భయం, భీతి, కలవరాన్ని భయంగా ద అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ నిర్వచిస్తుంది. అది భయాన్ని అనగా అత్యుత్తమ శక్తి పట్ల విపరీతమైన భక్తి లేక భయమని కూడా నిర్వచిస్తుంది. ఇది దేవుని పట్ల పరిశుద్ధులు కలిగి ఉండాలని వాక్యం బోధించే భక్తి లేక గౌరవం. ప్రియులారా, భయభక్తులతో దేవుణ్ణి సేవించాలని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చెబుతుంది. దేవుణ్ణి సేవించడంలో దుష్ట భయం అంగీకరించబడదు. భక్తిపరులను వేధించడానికి దుష్ట భయాన్ని, భీతిని సాతానుడు ఎల్లప్పుడూ వాడుకుంటాడు. రక్షకుడైన యేసునందలి విశ్వాసాన్ని వివరిస్తే తప్ప తిరిగి జన్మించిన వారికి దేవుని భీతి, వణుకు ఉండదు. ప్రియులారా, రక్షకుడైన యేసు ప్రాయశ్చిత్త రక్తంలో విశ్వాసాన్ని ఉంచినంత కాలం దేవుడు మనలను అంగీకరిస్తాడని నిబంధన గ్యారంటీనిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. ప్రియులారా, అవిశ్వాసికైతే ప్రభువు భయం పాపములో గొప్ప ప్రతిబంధకముగా ఉంటుంది. కానీ దేవుని కృపను పొందుకున్న నీవు అనగా భయభక్తులతో భయపడి పాపము నుండి తొలగిపోయేలా ఆయన మంచితనం చేస్తుంది. అంటే పాపము నుండి దేవుని భయం నిన్ను తొలగిపోయేలా చేస్తుంది. ఈరోజు నీకున్న ప్రభువు భయం భీతి, బెదురు కాదు, కానీ సర్వశక్తిమంతునిగా ఇంకా ప్రేమించే తండ్రి ఉన్నాడు అనే సంతోషము, సమాధానమే. కనుక దేవునికి మనం భయపడువారముగా ఉన్నప్పుడు మన జీవితంలో సంతోషము, సమాధానం ఉంటుంది. దేవునికి నీవు భయపడి జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నీవు మెండుగా పొందుకుంటావు. కనుక దేవునికి భయపడదాం, ప్రభు ఎడల భయము కలిగి ఉందాం, దైవాశీర్వాదములు, సమాధానాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి. నాయన, నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించుమని, ఏదైనా దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.